హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరు కూడా బాగా చదువుతున్నారు, ప్లస్ అంతా కూడా హెల్తీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నా. మరి ఈరోజు మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్, వెరీ ఫ్యూ. దేనికి సంబంధించి మనకు 8 మార్క్స్ క్వశ్చన్స్లో క్వశ్చన్ కింద 2 మార్క్స్కి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఆ ప్రాబ్లమ్స్ మాత్రమే చూద్దాం. 4 మార్క్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కాదు. ఇవి చాలా ఈజీ. మనకు 3 లేదా 4 క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. వీటి మీద మనం ఫోకస్ చేస్తే 2 మార్కులు ఈజీగా సంపాదించుకోవచ్చు. అంటే 8కి 8 వస్తాయి అన్నట్టు. 8 + 8 16 కవర్ అయిపోతాయి అక్కడ. మిగతా మనం ముందు చెప్పుకున్నట్టు ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుదాం. దాంతో 21 మార్క్స్ మనకి ఈజీగా కవర్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ బోర్డు మీద ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం. మొన్న మనం రాసినటువంటి మార్చ్లో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. రైట్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్? ఏమంటుండు, ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఏంటంటే మీరు ప్రాబ్లమ్ని పూర్తిగా చదవాలి, అర్థం చేసుకోవాలి. 1-2 సార్లు మనం ఆ క్వశ్చన్ని ప్రాపర్గా చదివితే మనకు అర్థమైపోతుంది ఏం అడుగుతున్నాడు అనేది. ఇచ్చినటువంటి విషయాలు ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఏంటి, అది ఖచ్చితంగా తెలియాలి. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి న్యూమెరికల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 360, తర్వాత 600 మీటర్/సెకండ్, 5 గ్రామ్స్, ఇవన్నీ కూడా ఒకే యూనిట్స్లో ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడు తర్వాత మనం ఏ ఫార్ములా దీనికి అప్లై చేయాలో చూసుకోవాలి. ఆ ఫార్ములాని ఖచ్చితంగా రాయాలి. ఇక్కడ ఫార్ములా రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. మీరు సబ్స్టిట్యూషన్ చేసి ఫైనల్ ఆన్సర్ తెచ్చినందుకు 1 మార్క్ ఉంటుంది. ఉండేదే 2 మార్క్స్. దాంట్లో 1 ఖచ్చితంగా ఫార్ములాకే ఉంటుంది. కాబట్టి మీరు ఫార్ములా రాసిన 1 మార్క్ వస్తుంది. సబ్స్టిట్యూషన్ చేసి ఫైనల్ ఆన్సర్ కరెక్ట్ రాసిరు అనుకోండి, సబ్స్టిట్యూషన్లో ఏదైనా కొంతపాటి గందరగోళం ఉన్నా కూడా ఫైనల్గా మీరు ఆన్సర్ కరెక్ట్ రాసినా కూడా మీకు 2 మార్క్స్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డోంట్ వరీ అబౌట్ ప్రాబ్లమ్స్. ఓకే, మనం ఈజీగా చేసేసేయచ్చు. నౌ లెట్ us see this problem. A machine gun fires 360 bullets per minute. అక్కడ ఒక సైనికుడు ఉన్నాడు అనుకుందాం. ఆ సైనికుడు అపోనెంట్స్ మీద మెషిన్ గన్ తీసుకొని ఫైర్ చేస్తూ ఉన్నాడు. అయితే నిమిషానికి పర్ మినిట్ అన్నాడు. నిమిషానికి ఎన్ని బుల్లెట్స్ బయటకు వస్తున్నాయి? దాదాపుగా 360 బుల్లెట్స్ వస్తున్నాయి. అండ్ ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 600 మీటర్/సెకండ్. సరే, 320 పక్కన పెట్టండి. ఒక బుల్లెట్ ఎంత వేగంతో వెళ్తుంది అంటున్నాడు? 600 మీటర్/సెకండ్. అంటే దాని వెలాసిటీ ఇచ్చాడు. తర్వాత ఇఫ్ మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈస్ 5 గ్రామ్స్. ఒక్క బుల్లెట్ మాస్ ఎంత అంటున్నాడు? 5 గ్రామ్స్. అంటే మీకు ఇచ్చినటువంటి విషయాలు చూస్తే ఫస్ట్ వెలాసిటీ ఆఫ్ బుల్లెట్ ఎంత? 600 మీటర్/సెకండ్. అలాగే మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఎంత? 5 గ్రామ్స్. అలాగే నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఇచ్చిండు. ఇది నంబర్ ఆఫ్ బుల్లెట్స్ అనేది n అనుకుంటే ఇది 360. చూడండి, ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైపోతుంది. వెలాసిటీ ఉంది, మాస్ ఉంది. తర్వాత ఇక్కడ బుల్లెట్ చూడండి, ఫస్ట్ మెషిన్ గన్లో ఇనీషియల్ పొజిషన్లో ఉంది, అంటే రెస్ట్లో ఉంది బుల్లెట్. అవునా? ట్రిగ్గర్ నొక్కిన తర్వాత ఏమవుతుంది? ఆ బుల్లెట్ వేగాన్ని అందుకుంటుంది. దట్ మీన్స్ ఇట్ స్విఫ్ట్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ద గన్. సో ఇట్ ట్రావెల్స్ సర్టెన్ డిస్టెన్స్. అంటే దీనికి కైనెటిక్ ఎనర్జీ కనుక మనం చూస్తే ఏమవుతుంది? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇక్కడ 12 mv², ఓకే, లేదా mu² అనండి. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ 12 mv² అనండి. ఇనీషియల్గా మనం ఎలాంటి వెలాసిటీ ఇవ్వట్లేదు, రైట్? కానీ మనం ట్రిగ్గర్ నొక్కడం ద్వారా ఏం చేస్తున్నాము? బుల్లెట్కి వేగాన్ని ఇస్తున్నాము. అంటే ఇట్ ఈస్ గెయినింగ్ ఎనర్జీ. సో ఒక్కసారి ఈ కాన్సెప్ట్ని మీరు వర్క్ ఎనర్జీ థీరంతో పోల్చి చూడండి. వర్క్ ఎనర్జీ థీరంలో మనం ఏం చదువుకున్నాం? ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్? వర్క్ డన్. అవునా కాదు? చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్. కాబట్టి ఇక్కడ నుంచి మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ అడిగింది ఏంటి? ఇక్కడ పవర్ అడిగాడు. పవర్ ఎంత అన్నాడు.
సో పవర్కి ఫార్ములా ఏంటి మరి? మీకు తెలుసు ఆల్రెడీ. పవర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ వర్క్ డన్. పవర్ అంటే ఏంటి? రేట్ ఆఫ్ వర్క్ డన్. సో రేట్ ఆఫ్ వర్క్ డన్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఇక్కడ రెండు ట్యాంక్స్ ఉన్నాయనుకుందాం, ఇట్లా ఏ అండ్ బి. ఏ అండ్ బి అనేవి రెండు ట్యాంక్స్, సేమ్ ఐడెంటికల్, రెండు కూడా 1000 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి రెండు సేమ్ కైండ్ ఆఫ్ ట్యాంక్స్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ రెండు మోటార్స్ ఉన్నాయి అనుకుందాం. మోటార్ ఏ అనుకోండి, దీన్ని మోటార్ బి అనుకోండి. ఓకే, ట్యాంక్ ఏ బి వద్దు, మోటార్ ఏ అండ్ బి అనుకోండి. ఏ దీన్ని హాఫ్ అన్ అవర్లో 30 మినిట్స్లో ఫిల్ చేస్తుంది, బి దీన్ని 1 అవర్లో ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో మనం దేనికి ఎక్కువ పవర్ ఉంది అని చెప్తాం? చూడగానే చెప్పొచ్చు సార్ ఏకి ఎక్కువ ఉంది అని చెప్తాం పవర్. అంటే రెండు పని చేస్తున్నాయి, బోత్ ఆర్ ఫిల్లింగ్ ద ట్యాంక్, బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ హియర్? హౌ ఫాస్ట్ ఏ ఈజ్ ఫిల్లింగ్ ఆర్ బి ఈజ్ ఫిల్లింగ్. దట్ మీన్స్ both are doing work, but we are comparing that work with what? Time. కాబట్టి పవర్ అంటే ఏంటి? పవర్కి ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. రైట్. అయితే ఇక్కడ డైరెక్ట్గా మనకు వర్క్ ఇచ్చాడా? ఇవ్వలేదు, అవునా కదా? ఇక్కడ ఇంకో విషయం ఏమి ఇచ్చాడు మనకు? టైం ఈజ్ ఈక్వల్స్ టు 1 minute అని ఇచ్చాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఇచ్చిన ప్రతి దాంట్లో వెలాసిటీ ఏమో మీటర్ పర్ సెకండ్లో ఉంది, మాస్ ఏమో గ్రామ్స్లో ఉంది. ఇది ఎస్ఐ సిస్టంలో ఉంటే ఇది సిజిఎస్ సిస్టంలో ఉంది. అలాగే మినిట్, ఇది కూడా మనకు ఎస్ఐ సిస్టంలో లేదు. అన్ని యూనిట్స్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎస్ఐ యూనిట్లోకి. సో 600 మీటర్ పర్ సెకండ్ అది అలాగే ఉండనివ్వండి. 5 grams ఎంత అవుతుంది? కేజీస్లోకి మారిస్తే 5 × 10⁻³ grams అవుతుంది. ఎందుకు? మనకు తెలుసు 1 kg ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? 1000 grams. కాబట్టి 1 గ్రామ్ అంటే ఏమవుతుంది? 1/1000 kg. సో 1/1000 అంటే ఏంటిది? 10⁻³ ఈ కన్వర్షన్స్ కూడా మనకు రావాలి. అలాగే టైం 1 minute అంటే సెకండ్స్లోకి మారిస్తే 1 minuteకి ఎంత? 60 seconds. సో టైం కూడా మార్చుకుంటాం. రైట్. సో ఇది మనకు పవర్కి సంబంధించి ఫార్ములా. ఇప్పుడు ఈ వర్క్ డన్ కనుక్కోవాలి. వర్క్ డన్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే డాటా ఉందో దాని నుంచి మనకి కనుక్కోలేము, అంటే ఇండైరెక్ట్గా ఉన్నది. ఏంటది? చూడండి, ఇక్కడ బుల్లెట్ ఏం చేస్తుంది? ఫస్ట్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. ఎప్పుడైతే మనం ట్రిగ్గర్ నొక్కుతున్నామో అప్పుడు ఏమవుతుంది? దానికి వేగం పెరుగుతుంది, అంటే దాని కైనెటిక్ ఎనర్జీలో మార్పులు వస్తున్నాయి. ఓకే, సో ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? వర్క్ డన్. అంటే ఇక్కడ వర్క్ డన్ ఫార్ములా ఏమవుతుంది? సింపుల్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములానే అవుతుంది. కాబట్టి వర్క్ డన్ W ఈజ్ ఈక్వల్స్ టు 12 mv²/t. ఇది మనం ఒక్క బుల్లెట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక్క బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్కి సంబంధించి కైనెటిక్ ఎనర్జీ ఎంత అనేది మనకు వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చింది ఎంత? నంబర్ ఆఫ్ బుల్లెట్స్ n. ఒక బుల్లెట్కి సంబంధించిన కైనెటిక్ ఎనర్జీ ఇది. అలా 360 అంటే ఏమవుతుంది? n అవుతుంది. కాబట్టి ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ? P ఈజ్ ఈక్వల్స్ టు n/12 mv²/t. ఇది రాసినందుకు మీకు 1 మార్క్ వస్తుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. క్యాలిక్యులేషన్ అదంతా తర్వాత విషయం. 1 మార్క్ ఇక్కడ మీరు సంపాదిస్తారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు keep in that means we have to do the problem. Now సొల్యూషన్కి వద్దాం, ఇంకా సబ్స్టిట్యూషన్ చేసి సొల్యూషన్ చేసుకోవాలి. సో P ఈజ్ ఈక్వల్స్ టు n అంటే ఎంత? 360 × 12. m అంటే ఎంత? 5 × 10⁻³ ఓకే. v² అన్నాడు. v² అంటే v ఎంత? 600. కాబట్టి 600 × 600 బై టైం ఎంత? 60 seconds. చూడండి, ఓ 0 0 క్యాన్సిల్, 6 6 36 అంటే P ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 6 × ఓకే. ఇక్కడ ఇంకా క్యాల్కులేషన్ చేయొచ్చు మనము. లెట్ us see ఎట్లా. 2 ఉంది కదా,
5 into 6 by 2 into 10 to the power of minus 3 into 6 6 ఎంత 36 మొత్తం ఎన్ని సున్నాలు ఉన్నాయి 4 సున్నాలు ఉన్నాయి 10 పవర్ 4 రైట్ ఇది ఏమవుతుంది చూడండి 30/2 ఇంటూ 36 ఇంటూ ఇక్కడ 10 పవర్ మైనస్ 3 ఇక్కడ 10 పవర్ 4 10 పవర్ మైనస్ 3 ఇంటూ 10 పవర్ 4 బేసిస్ సేమ్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకుంటే ఏమవుతుంది +4 - 3 అంటే మీకు 1 మిగులుతుంది ఇక్కడ ఎంత మిగులుతుంది 1 మిగులుతుంది సో దీన్ని సింప్లిఫై చేయండి 2 5s 10 రైట్ ఇదంతా 5 3s 15 150 ఇంటూ 36 చేయండి 150 ఇంటూ 36 కదా సింపుల్గా 36 ఇంటూ 15 చేసుకోండి ఫస్ట్ 15 6 90 15 3s 45 45 plus 9 54 540 సో 540 ఇక్కడ ఒక జీరో ఉంది ఆల్రెడీ సో పవర్ ఎంత అండి 5400 వాట్ 5400 వాట్ దీన్ని కిలో వాట్లోకి మారిస్తే మనకేమొస్తుంది 5.4 కిలో వాట్ దిస్ ఈస్ ద ఆన్సర్ ఆర్ ఇక్కడి వరకు చేసినా సరే యూనిట్స్ రాయడం మర్చిపోవద్దు సింపుల్ క్యాల్కులేషన్ చేయండి అంతే దాన్ని అనవసరంగా స్పీడ్ అవంతా కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈజీ గోయింగ్లో మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా చేయండి బట్ మీరు ఇది రాసినందుకు 1 మార్క్ వస్తుంది ఫార్ములా రాసినందుకు 1 మార్క్ వస్తుంది ఓకే సింప్లిఫికేషన్ మీకు కఠినంగా అనిపిస్తే ఇది గుర్తుపెట్టుకోండి 5400 వాట్ అన్న రాయండి లేదా 5.4 కిలో వాట్ అన్న రాయండి ఎందుకంటే ఇక్కడ మళ్ళీ యూనిట్ కన్వర్షన్ ఇవన్నీ చెప్పాలంటే వీడియో చాలా లెంగ్తీ అవుతుంది అవసరం లేదు సో ఇది మనకు చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏం చేస్తారు అంటే డాటా ఏంటి ఇచ్చినటువంటిది ఏంటిది ఏం అడుగుతున్నాడు అనేది తెలుసుకోండి పవర్ అడుగుతున్నాడు పవర్కి ఫార్ములా మీకు తెలుసు W/T కానీ ఇచ్చిన డాటా నుంచి వర్క్ మనకు రాదు అంటే వర్క్ని ఇండైరెక్ట్గా ఇచ్చాడు సో ఆ ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ప్రాసెస్ చేసుకోవాలి సో ముందు బుల్లెట్ ఎలా ఉంది రెస్ట్ పొజిషన్లో ఉంది మనం ట్రిగ్గర్ నొక్కుతున్నాము అంటే అక్కడ బుల్లెట్లో డిస్ప్లేస్మెంట్ కలిగిస్తున్నాం ట్రిగ్గర్ నొక్కడం అంటే ఫోర్స్ ఆ ఫోర్స్ వల్ల డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే వర్క్ జరిగింది అని అర్థం ఆ వర్క్ దేని కొరకు ఉపయోగపడ్డది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి ఫార్ములా 12 mv² అవుతుంది వర్క్కి సంబంధించి టైం ఎలాగూ ఉంది ఇది ఒక బుల్లెట్కి సంబంధించి అలా n బుల్లెట్స్ ఉన్నాయి ఏంటంటే నంబర్ ఇక్కడ 360 సో దాన్ని బేస్ చేసుకొని మనం సబ్స్టిట్యూషన్స్ చేసేసుకోవాలి యూనిట్ కన్వర్షన్ ఖచ్చితంగా చేయాలి యూనిట్స్ చివరకు కంపల్సరీ రాయాలి యూనిట్స్ రాయకుండా మీరు జస్ట్ నెంబర్ రాశారు 5400 ఏంటది అదే మీటర్సా కేజీసా ఏంది అనేది మనకు ఐడెంటిఫికేషన్ కాదు ఓకే వితౌట్ యూనిట్స్ ద నంబర్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ ఎట్ ఆల్ కాబట్టి అది మనం దృష్టిలో ఉంచుకోవాలి ఓకే రైట్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మూడు లేదా 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మాత్రమే చూద్దాం మిగతాయి అవసరం లేదు ఓకే నోట్ చేసుకోండి ఓకే సెకండ్ ప్రాబ్లం చూద్దాం సెకండ్ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలో చూసుకుందాం ఫస్ట్ డాటా ఏంటో చూద్దాం దాని కొరకు ఒకసారి చదువుదాం ప్రాబ్లం ఫైండ్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ ఆఫ్ 5 kg మాస్ విచ్ ఈస్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 10 meter ఫ్రమ్ ద ఎర్త్ అండ్ ఫాలింగ్ డౌన్వర్డ్ స్ట్రైట్లీ విత్ ద వెలాసిటీ ఆఫ్ 20 meter per second అండ్ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు G is equals to 10 meter per second square సో మనకి ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నాయో కనుక్కోమంటుంది ఏందో చూద్దాం ఫస్ట్ ఫైండ్ ద టోటల్ ఎనర్జీ కనుక్కోమంటున్నాడు ఆఫ్ ఎ బాడీ ఆఫ్ 5 kg మాస్ అంటే ఏమి ఇచ్చాడు మాస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 kg విచ్ ఈజ్ ఎట్ ఎ హైట్ ఇచ్చాడు ఎంత 10 meters ఫ్రమ్ ద ఎర్త్ ఫాలింగ్ డౌన్వర్డ్ స్ట్రైట్లీ విత్ వెలాసిటీ కూడా ఇచ్చాడు ఎంత 20 meter per second G వాల్యూ కూడా ఇచ్చాడు ఎంత 10 meter per second square కనుక్కోమన్నది ఏంటి టోటల్ ఎనర్జీ టీఈ కనుక్కోమన్నాడు అవునా సో టోటల్ ఎనర్జీకి ఎలా కనుక్కుంటాం మరి టోటల్ ఎనర్జీ ఈ ప్రాబ్లం మనకు దేని బేస్ చేసుకుని అడిగాడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కదా
సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీలో మనం పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి దగ్గర ప్రూవ్ చేసినప్పుడు టోటల్ ఎనర్జీయే ప్రూవ్ చేసాం. ఎలా ప్రూవ్ చేసినాం మరి? టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వాట్? సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అంటే మనం ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి, కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి, రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఒకసారి ఇచ్చినటువంటి డేటా చూడండి. మాస్, హైట్, వెలాసిటీ, గ్రావిటీ ఇచ్చింది. రైట్. అన్ని యూనిట్స్ కూడా సేమ్ సిస్టంలో ఉన్నాయా? కేజీ, మీటర్, మీటర్ పర్ సెకండ్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో అన్నీ కూడా ఎస్ఐ సిస్టంలో ఉన్నాయి. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ కన్వర్జేషన్. రైట్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాం. ఇది ఎర్త్ అనుకొని ఎర్త్ నుంచి లెవెల్ నుంచి తీసుకున్నాం. ఈ బాడీ ఎంత హైట్లో ఉంది అన్నాడు? 10 మీటర్స్ హైట్లో ఉంది అన్నాడు. బాడీ మాస్ ఎంత? 5 kg. ఇక్కడ నుంచి కిందకి పడుతూ ఉంది కదా, ఇక్కడ నుంచి స్ట్రైట్గా కిందకి పడుతూ ఉంది అన్నాడు. స్ట్రైట్ అనే పదం కూడా వాడాడు, అవునా? సో వెలాసిటీ ఎంత? 20 మీటర్ పర్ సెకండ్తో పడుతుంది. రైట్, అంతే కదా. సో పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోండి ఫస్ట్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? mgh. మనం చదువుకున్నాం ఆల్రెడీ. హెచ్ క్యాపిటల్ స్మాల్ ఆర్, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎన్ ఇష్యూ. రైట్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? సో మాస్ ఎంత? 5. ఇక్కడ జీ వాల్యూ యాక్చువల్గా 9.8 తీసుకోవాలి మనము, బట్ క్వశ్చన్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు 10 తీసుకోండి అని, సింప్లిఫికేషన్ ఈజీగా ఉండడం కొరకు. కాబట్టి జీ వాల్యూ 10. హైట్ ఎంత చూడండి? 10 మీటర్స్. సో 10 ఎంత చెప్పండి? 10 into 10 100 into 5 అంటే ఎంత? 500 joules. దిస్ ఈజ్ వాట్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా. రైట్. అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కనుక్కోండి. చాలా సింపుల్ కదా ప్రాబ్లం. హాఫ్ mv². సో హాఫ్ m అంటే ఎంత? 5 kg. వెలాసిటీ ఎంత ఉంది? 20. అంటే 20 into 20, 20 స్క్వేర్ అంటే. సో చూడండి, 2 1s 2 10s, అవునా? 20 10s 200, 200 into 5, అవునా? 2 జీరోలు అలాగే ఉంటాయి. ఎంత వస్తుంది కైనెటిక్ ఎనర్జీ? 1000 జౌల్ వచ్చింది. ఇది ఇండికేట్. కానీ మనం కనుక్కోమన్నది ఏంది? టోటల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీకి ఫార్ములా ఆల్రెడీ రాసాం కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 500 joules ప్లస్ 1000 joules ఎంత అవుతుంది? 1500 joules. దిస్ ఈజ్ టోటల్ ఎనర్జీ. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. సో మీరు ఈ 2 ఫార్ములాస్ రాయాలి, ప్లస్ ఇది కూడా రాయాలి. ఫైనల్గా ఆన్సర్ ఇది. అర్థమైందా? చాలా ఈజీ క్వశ్చన్, పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. బాల్ స్ట్రైట్గా, ఆబ్జెక్ట్ స్ట్రైట్గా కింద పడుతుంది. కావాల్సిన డేటా ఇచ్చాడు, టోటల్ ఎనర్జీ కనుక్కోమన్నాడు. డైరెక్ట్ కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు ఫార్ములా తెలుసు కాబట్టి మీరు రాసిస్తారు, హాఫ్ mv². పొటెన్షియల్ ఎనర్జీ అన్న రాస్తారు. కానీ మీకు ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి? సమ్ ఆఫ్ దీస్ 2 ఎనర్జీస్ విల్ గివ్ యూ టోటల్ ఎనర్జీ. అదే ట్రికీ పాయింట్ ఇక్కడ. దాన్ని మనం క్యాచ్ చేయాలి. ఓకే, నోట్ ఇద్దాం. ఈ ప్రాబ్లం కూడా మనకు 1-2 సార్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఈ ప్రాబ్లం ఏందో చూద్దాం. ఇన్ ఏ బాలిస్టిక్స్ డెమాన్స్ట్రేషన్, ఏ పోలీస్ ఆఫీసర్ ఫైర్స్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్ 50 grams with a speed of 200 meters per second on soft plywood with thickness of 2 centimeters. The bullet emerges with only 10% of its initial kinetic energy. What is the emergent speed? ఏం లేదు, ఇక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఒక అట్ట ముక్క ఉంది. ఇలా ఈ అట్ట ముక్క పైన అట్ట ముక్కని బుల్లెట్తో షూట్ చేస్తున్నాడు. అయితే ఇక్కడ మనకు కొన్ని పారామీటర్స్ ఇచ్చాడు చూడండి. పోలీస్ ఆఫీసర్ ఫైర్స్ ఎ బుల్లెట్ ఆఫ్ మాస్ 50 grams. ఎంత ఉంది? మాస్ ఎంత? 50 grams ఉంది. రైట్. స్పీడ్ అంటే స్పీడ్ ఇస్ నథింగ్ బట్ వెలాసిటీ. ఎంత ఉంది? 200 meters per second. థిక్నెస్ ఇచ్చాడు. సో థిక్నెస్ క్యాపిటల్ టీ అనుకోండి. ఇది ఎంత? 2 centimeters ఇచ్చాడు.
ద బుల్లెట్ ఎమర్జెస్ విత్ ఓన్లీ 10% ఆఫ్ ఇట్స్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. అంటే ఏమి ఇచ్చింది ఇక్కడ? కైనెటిక్ ఎనర్జీ ఇచ్చిండు. ఎంత? 10% ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఎమర్జెంట్ స్పీడ్? అంటే వి ఉంది, ఎమర్జెంట్ స్పీడ్ని మనము ఫైనల్ స్పీడ్ అనుకుందాం. వి ఫైనల్ అడుగుతున్నాడు. ఓకే, కొద్దిగా కష్టంగానే ఉంది ఆలోచిస్తే, ఎందుకంటే వెలాసిటీ ఆల్రెడీ ఇచ్చాడు, మళ్ళీ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. ఓకే, సో థిక్నెస్ కూడా ఇచ్చాడు. థిక్నెస్ మనం ఇంతవరకు ఎక్కడ కూడా యూజ్ చేసుకోలేదు, మరి ఎలా? సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఏమన్నాడు? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు 10% ఆఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. అంటే బుల్లెట్ ఏమైంది? ఈ 2 సెంటీమీటర్స్ మందం ఉన్నటువంటి ప్లైవుడ్ నుండి బయటకు వస్తూ ఉంది. ఆ బయటకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? దాని స్పీడ్ అంతే ఉంటుందా? ఉండదు. ఇనీషియల్గా ఎంత స్పీడ్ ఉందో అంతే స్పీడ్తో బయటకు రాలేదు. ఎందుకు? అక్కడ ప్లైవుడ్ లోపల నుంచి బయటకు రావాలి. అంటే ఏమవుతుంది? దాని వెలాసిటీ తగ్గిపోతుంది. అంటే ఇనీషియల్గా దానికి ఏదైతే కైనెటిక్ ఎనర్జీ ఉండేనో అంతే కైనెటిక్ ఎనర్జీతో అది రాదు. ఎంత వస్తుంది? ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కేఈ అయితే ఇక్కడ ఎంత వస్తుంది? ఓన్లీ 10% ఆఫ్ ఇట్. అంటే వెలాసిటీ ఏదైతే మనం ఇస్తున్నామో 200 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 200 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళి ఆ ప్లైవుడ్ని ఢీ కొడుతుంది. బట్ వైల్ కమింగ్ అవుట్ ఏమవుతుంది? 200 మీటర్ పర్ సెకండ్తో రావట్లేదు. ఎంత? ఇక్కడ కైనెటిక్ ఎనర్జీని 10% అన్నాడు. ఆబ్వియస్గా వెలాసిటీ కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. కాబట్టి ఇక్కడ 10% ఆఫ్ వెలాసిటీ తోటి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చే వేగాన్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంతో కనుక్కుందాం. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఏంది? కేఈ ఈజ్ ఈక్వల్స్ టు ½ mv² ఫార్ములా, రైట్? మరి ఇక్కడ ఒకసారి చూడండి, 50 గ్రామ్స్ ఉంది, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఉంది. రెండు డిఫరెంట్ యూనిట్స్, సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. కాబట్టి మనం ఎస్ఐ యూనిట్లోకి మార్చితే 50 ఇంటూ ఇది ఏమవుతుంది? గ్రామ్స్ని కిలోగ్రామ్స్లోకి మార్చాలంటే ఏం చేయాలి? 10⁻³ మల్టిప్లై చేయాలి, రైట్? ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ½ ఇంటూ ఎం ఎంత? 50 ఇంటూ 10⁻³ ఇంటూ వెలాసిటీ ఎంత? 200 ఇంటూ 200. చూడండి, 2 1s 2 25s 25 ఇంటూ 10⁻³ ఇంటూ 2 2s 4, 4 సున్నాలు ఉన్నాయి, 10⁻⁴. ఇంతకుముందు చేసినట్టే మనం. ఓకే, సో 25 4s ఎంత? 100 ఇంటూ 10 10 బేస్ ఏమో -3 + 4 అంటే ఎంత? ఒక 10 వస్తుంది. అంటే ఎంత అయింది? 1000 జౌల్స్ అయింది. ఇది మనకు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ వచ్చేసింది. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎమర్జెంట్ ఎంత? బయటకు వస్తుంది ఎంత? ముందు ఉన్నది ఇంత, ఇక్కడ ఎంత? ఇది 1000 జౌల్స్. దీంట్లో ఎంత ఎంత ఎనర్జీతో బయటకు వస్తున్నది? 10%. 1000లో 10% కనుక్కోండి. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఇనీషియల్, ఇది ఓకే. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1000లో ఎంత? 10%. 10% అంటే 10/100, అవునా కదా? 10% అంటే ఎంత? 10/100. సో ఏమవుతుంది? 2 zeros క్యాన్సిల్ అయితే కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది? 100 జౌల్స్ మాత్రమే అవుతుంది. కే ఫైనల్. ఇప్పుడు ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి మరి మనకి ఇక్కడ? ½ mv² ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సమానమైంది? ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీకి సమానమైంది. అంటే వి ఫైనల్, ఇక్కడ వి బదులు రాస్తున్నా, ఈ వి ఫైనల్ రాస్తున్నా. సో ఇక్కడ ఏమవుతుంది? mv final² ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 200 అవుతుంది. 2 ఇంటూ 100 200. ఓకే, ఎం వాల్యూని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. ఎంత ఉంది? 50 ఇంటూ, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సరే, ఇక్కడ చేసేద్దాం. v²f ఈజ్ ఈక్వల్స్ టు 200 బై ఎం అంటే ఎంత వచ్చింది? 50 ఇంటూ 10⁻³ అంటే v final² ఈజ్ ఈక్వల్స్ టు ఒక 0 క్యాన్సిల్, 5 4 20. ఓకే,
4 ఇక్కడ బై 3 వస్తుంది కాబట్టి ఏమవుతుంది ఇది 4000 అవుతుంది. సో విఎఫ్ అంటే √4,000. ఇక్కడ వరకు చేయండి, లేదా వాల్యూ మీరు సింప్లిఫై చేస్తే 63 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ 63.2 రాసేసేది. వి ఫైనల్ ఎంత వస్తుంది ఇక్కడ? వి ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు 63. ఇది కొద్దిగా 2 మార్క్స్కి ఎక్కువే, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా రాయండి, కనీసం 1 మార్క్ అనేది వస్తుంది మీకు. ఓకే, సో ఐ హోప్ దీస్ ఆర్ ఎనఫ్. ఈ 3 ప్రాబ్లమ్స్లో ఫస్ట్ 2 ప్రాబ్లమ్సే ప్రాపర్గా ఇచ్చేయండి. 3వ ప్రాబ్లం కూడా మనం చేయొచ్చు. బట్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ థిక్నెస్ ఇచ్చాడు, దాంతో మనకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. మనకు తెలియాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఆ ప్లైవుడ్ నుండి బయటకు వస్తున్నప్పుడు అంతే స్పీడ్తో రాదు, దాని స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి దాని కైనెటిక్ ఎనర్జీ తగ్గిపోతుంది. అది ఎంత వేగంతో బయటకు వస్తుంది, ఎంత ఎనర్జీతో బయటకు వస్తుంది అనేది వాడించాడు. సో ముందు మనం ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కనుక్కొని దాంట్లో 10% ఎంతనో కనుక్కొని దాన్ని ఈక్వల్ చేసి వి వాల్యూ కనుక్కోవాలి. ఓకే రైట్, ఈ 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి, మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి. మీరు రాసేది ఒకే ఎగ్జామ్. ఓకే, ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ ఇప్పుడు మీరు పాస్ కాకపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు మార్చిలో రాయాల్సి వస్తుంది. అప్పుడు ఆల్రెడీ మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి చదువుతూ ఇవి చదువుతూ రాయడం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు మీరు 21 మార్కులు కాదు యాక్చువల్గా సాధించాల్సింది, 60కి ఎంతైనా స్కోర్ చేయొచ్చు. బట్ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీకు 21 మార్కులు ఎలా వస్తాయి, ఏం చేస్తే వస్తాయి సింపుల్గా అనేది మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. 60/60 రావాలి అంటే దానికి సంబంధించిన కంటెంట్ చెప్పాలంటే చాలా రోజులు పడుతుంది. దట్ ఐ విల్ ప్లాన్ ఆఫ్టర్వర్డ్స్. రెగ్యులర్గా మనకు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఆలోచిద్దాం. బట్ ఇప్పుడు మాత్రం కంప్లీట్ ఫోకస్ మీకు పాస్ చేయించడం మాత్రమే. కాబట్టి మీరు ఈ 6 ప్రశ్నలు పర్ఫెక్ట్గా చదివి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్తే మీకు ఒక బెనిఫిట్ అవుతుంది జీవితం. మనకు కొన్ని స్టేట్మెంట్స్ తెలుసు, అంటే కొన్ని పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ కదా. విజయం సాధించాలంటే మనకు జీవితంలో ఫెయిల్ అయిన ప్రతిసారి మనకు గుణపాఠంలాగా ఉండాలి. ఫెయిల్ అయ్యాం, సహజం, అవుతూ ఉంటాం. ఫెయిల్ ఎవరు అవుతారు? ప్రయత్నం చేసిన వాడే అవుతారు. ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చున్నవాడు కాడు. కాబట్టి మీరు ఫెయిల్ అయ్యారు అని బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. ఒక్కవేళ మీరు నిజాయితీగా ఈ 6-7 ప్రశ్నలు చదువుకొని, నేను చెప్పేటువంటి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకొని మీ సొంతగా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ సొంతగా ఎగ్జామ్లో రాయగలిగితే మీకు ఒక అద్భుతమైనటువంటి బహుమతి దొరికినట్టే. అదేంటో తెలుసా? మీరు పాస్ కావడం కాదు, జీవితంలో ఫెయిల్ అయిన ప్రతిసారి మనం ఎలా ముందుకు పోవాలి, ఎలా దాన్ని ఎదుర్కొని విజయం సాధించాలి అనేటువంటిది మీకు తెలుస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కసారి మీరు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవ్వడం ఎలా ఉంటుందని స్వయంగా మీరు తెలుసుకోగలిగితే నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. ఇట్ విల్ బికమ్ అన్స్టాపబుల్. ఇక్కడ నుంచి మీరు ఇక ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏది ఉన్నా సరే జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి, ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లమ్స్ సంబంధించిన సొల్యూషన్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అన్నీ కూడా తెలుసుకుంటారు. కాబట్టి మేము ఫెయిల్ అయ్యాం, అయ్యో ముఖం ఎలా చూపించాలి, ఇవన్నీ పెట్టుకోవద్దు. చిన్న విషయం ఇది, ఫెయిల్ అవ్వడం అనేది ఇట్ ఈస్ జస్ట్ నథింగ్. ఇట్ ఈస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అంతే. ఒక ఆట ఆడుతున్నామండి, గెలుస్తామని ఆడతాం. కొన్ని సందర్భాల్లో అపోనెంట్స్ గెలవచ్చు, దాంతో మనం ఓడిపోయామని చెప్పేసి ఫీల్ అయితే లాభం లేదు. నెక్స్ట్ మ్యాచ్ ఫీల్ అయితే సూర్యవంశం చూసాం, ఫస్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు హైదరాబాద్తో మ్యాచ్లో. ఫస్ట్ బాల్కి ఆహా ఓహో ఫస్ట్ బాల్కి అయిపోయాడు, బాధపడ్డాడు. నెక్స్ట్ ఛాన్స్ వచ్చింది, అదే బౌలర్ని 4 సిక్సర్లతో ఉతికారేసాడు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఫెయిల్ అయిన దానికి ప్రాక్టీస్ చేయాలి. నెట్స్లోకి వెళ్ళి విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు, డిసైడ్ అయ్యాడు ఐ హ్యావ్ టు టెల్
సంథింగ్ టు దిస్ ఫెలో. నెక్స్ట్ మ్యాచ్లో కంటిన్యూస్ సక్సెస్ కొట్టి అట్లనే మీరు కూడా ఫెయిల్ అయ్యారు ఏదో రీజన్తో. దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. ఇప్పుడు వర్క్ చేయండి, టైం ఉంది. ఎంత నేర్చుకోవాలి మనం? జస్ట్ ఒక 10 ప్రశ్నలు అటు ఇటు. ఈ 10 ప్రశ్నలు మనం చదవలేమా? వీడియో చూడండి, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్, ఇంకా ఎక్కడైనా అర్థం కాలేదంటే మళ్ళీ నాకు మెసేజ్ పెట్టండి. ఐ విల్ ప్రిపేర్ వన్ మోర్ వీడియో. నాట్ ఏ ప్రాబ్లం ఎట్ ఆల్. కానీ నిజాయితీగా కష్టపడండి. మీరు నిజాయితీగా కష్టపడకపోతే నష్టపోయేది ఎవరో కాదు, మీరు మాత్రమే. ఎందుకంటే యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ సంబడి ఎల్స్. మీ ఫాదర్కో, మదర్కో, మీ టీచర్కో, ఇంకొకళ్ళకో కాదు, మీకు మాత్రమే మీరు రెస్పాన్సిబుల్. మరి నిజాయితీగా మీరు చేస్తే బెనిఫిట్ కూడా మీకే వస్తుంది. సో ఈ రోజటి నుంచి అయినా సరే ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఓకే, ఫస్ట్ పార్ట్లో ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే 8 మార్క్స్ మీ చేతిలో ఉన్నాయి. మనం రేపటి నుండి మిగతా 3 క్వశ్చన్స్ చూద్దాం. ఆ 3 క్వశ్చన్స్ చూస్తే ఖచ్చితంగా 16 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గో ఆన్.